This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to My3 News. ముందుగా headlines. పోలీస్ మున్సిపల్ సిబ్బందికి ఉచిత క్యాన్సర్ శిబిరం ప్రారంభించిన కలెక్టర్ పమేలా సత్పతి, సిపి గౌసాలం. పదకొండేళ్ల మోడీ ప్రభుత్వం సంకల్ప సాకారం పేరిట కార్యక్రమం. ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన రాష్ట్ర బీజేపీ నేత తల్లోజు ఆచార్య. పునఃప్రారంభమైన పాఠశాలలు, విద్యార్థులకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పిన ఉపాధ్యాయులు. ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీలు తగ్గించండి, బస్టాండ్ ఎదుట ధర్నా చేపట్టిన సిపిఎం నేతలు. ఇక వార్తల్లోని వివరాలు. రొమ్ము క్యాన్సర్ పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని, స్వీయ పరీక్షతో గుర్తించి చికిత్స పొందాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సనా చారిటబుల్ ట్రస్ట్, MNJ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో కరీంనగర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పోలీసులు, మున్సిపల్ మహిళా సిబ్బందికి ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించారు. మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం, తద్వారా సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా ఉచిత వైద్య పరీక్షలు, క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నామని చెప్పారు. మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని సిపి గౌసాలం అన్నారు. క్యాన్సర్ వ్యాధి నిర్ధారించేందుకు మొబైల్ బస్ కూడా ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు సిపి గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పేయి, సనా చారిటబుల్ ట్రస్ట్ స్థాపకులు సురభి సత్తయ్య, కోఆర్డినేటర్ సురభి నర్సమ్మ, MNJ వైద్యులు డాక్టర్ ప్రణయ్, డాక్టర్ సుస్మితారెడ్డి పాల్గొన్నారు. మామూలుగా ఎట్లా ఉంటుంది, చుట్టూ వాళ్ళకి వస్తుంది, లేకపోతే చుట్టూ వాళ్ళకి వస్తుంది. మాకు రాదు అని మాకు ఎట్లాగా ఎప్పటికీ అనిపిస్తుంది. ఒకరోజు లేస్తే తలకాయ నొప్పి ఉండొచ్చు, జ్వరం ఉండొచ్చు, కడుపు నొప్పి ఉండొచ్చు, కానీ అది ఏదైనా మనకి ఇబ్బంది ఉంటే అలా అనిపించవచ్చు. కానీ క్యాన్సర్ అవ్వచ్చు, అది మనం పోయి ఒక్కసారి టెస్ట్ చేయాలి, చెకింగ్ చేయాలనేది ఎప్పుడు కూడా అలాంటి ఆలోచనలు మనకి రాదు. సో కాబట్టి ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు I also requested Auntie ji Karimnagar achayali in the native place here. I am very close to uncle and auntie, and their son Adarsh is very one of my very close friend. So the discussion lo ade main thing is this Sana Charitable Trust. Uncle could explain chesaru. Started after I am retired. రిటైర్ అయిన తర్వాత ఆంటీకి సోషల్ సర్వీస్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంది. కరీంనగర్లో విద్యా సంస్థలు పునఃప్రారంభమయ్యాయి. దాదాపు 45 రోజుల పాటు విద్యార్థులకు అందించిన వేసవి సెలవులు ముగిశాయి. ఆటపాటలకు ఇక సెలవు ప్రకటిస్తూ పిల్లలు బడిబాట పట్టారు. ఇక పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తెచ్చేందుకు ఇప్పటికే ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించింది. పలు విద్యా సంస్థలు విద్యార్థులకు ఘన స్వాగతం పలుకుతూ ఆకట్టుకునేలా కార్యక్రమాలు చేపట్టాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు బడిబాట కార్యక్రమం చేపట్టగా ఇందులో బడి మానేసిన పిల్లలను కొత్త
కొత్త విద్యార్థులను చేర్పించే పనిలో ఉపాధ్యాయులు నిమగ్నమయ్యారు. మరోవైపు ప్రైవేటు పాఠశాలల్లో జూన్ 1 నుండి అడ్మిషన్స్ ను ప్రారంభించారు. ప్రతి ఏడు మాదిరిగానే ఈ విద్యా సంవత్సరంలోనూ జూన్ 11 వరకు వేసవి సెలవును ప్రకటించిన ప్రభుత్వం 12వ తేదీ నుండి పాఠశాలలను పునఃప్రారంభించాలని ఆదేశించింది. దీంతో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు సిద్ధమయ్యాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు విద్యాబోధన చేయనున్నారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చక్కటి ఫర్నిచర్, మంచినీటి సౌకర్యం, విద్యుత్తు, భవనాల మరమ్మతులు, రంగులు వేయడం లాంటి వాటితో నూతన హంగులతో భవనాలు తీర్చిదిద్దారు. కరీంనగర్ జిల్లాలో 651 ప్రభుత్వ పాఠశాలలు, 11 ఆదర్శ పాఠశాలలున్నాయి. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్స్, నోట్ బుక్స్ తో పాటు యూనిఫామ్, షూస్ అందించేలా చర్యలు తీసుకున్నారు. పాఠశాలలో అడ్మిషన్స్ పెంచేలా కృషి చేస్తున్నామని సుభాష్ నగర్ గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మారెడ్డి అన్నారు. తమ పాఠశాలలో 309 మంది విద్యార్థులు చదువుతున్నారని, మరిన్ని అడ్మిషన్స్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. పరిసర ప్రాంతాల్లోని చిన్నారులను చేర్పించేలా బడిబాట కార్యక్రమం చేపట్టామన్నారు. మొదటి రోజు స్కూల్కు రావడం సంతోషంగా ఉందని విద్యార్థులు తెలిపారు. టీచర్స్ గ్రాండ్ గా వెల్కమ్ చేశారని, ఆనందంగా అనిపించిందని చెప్పారు. సెలవుల్లో స్నేహితులు, ఉపాధ్యాయులకు దూరమయ్యామని అన్నారు. నేను బి లక్ష్మారెడ్డి, హెడ్ మాస్టర్, గవర్నమెంట్ హై స్కూల్ సుభాష్ నగర్, కరీంనగర్. ఇక్కడ మా స్కూల్లో 309 విద్యార్థులు ఉన్నారు. అందులో నుండి 10వ తరగతి విద్యార్థులు ఉన్న మార్చి 2025లో 67 మంది విద్యార్థులు పాస్ అయ్యి స్కూల్ నుంచి విడుదల చేయడం జరిగింది. మరి కొత్తగా అడ్మిషన్స్ 6వ తరగతి విద్యార్థులు ఇదే ప్రెమిసెస్లో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ నుండి 48 మంది విద్యార్థులు వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది. అట్లాగే పొరుగున ఉన్నటువంటి లేబర్ ప్రైమరీ స్కూల్ అయినటువంటి వావిరాలపల్లి స్కూల్ నుంచి కూడా ఒక 12 మంది విద్యార్థులు వస్తున్నారు. వాళ్ళు కూడా రావడం జరిగింది. మా టీచర్స్ వెళ్ళి వారు సంప్రదించారు, వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. తర్వాత ఈ సరౌండింగ్ ఏరియాస్లో, మా క్యాచ్మెంట్ ఏరియాలో మా టీచర్స్ అందరూ కూడా బడిబాటలో భాగంగా అన్ని ఏరియాస్లో, మా స్కూల్కు సంబంధించినటువంటి క్యాచ్మెంట్ ఏరియాస్లో అన్ని ఏరియాస్లో తిరిగి వాళ్ళకు అవగాహన కల్పించి కొన్ని అడ్మిషన్స్ కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళు కూడా ఈ వీక్లో వచ్చి అడ్మిట్ అవుతామని చెప్పారు. కొంతమంది విద్యార్థులు వేరే జిల్లా నుంచి కూడా రావడం జరుగుతుంది. మొన్న ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా మన విద్యార్థులు మైగ్రేట్ అయ్యి రావడం జరిగింది. అటువంటి విద్యార్థులు కూడా చేర్చుకోవడం జరుగుతుంది. చాలా వరకు స్ట్రెంత్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మేము 320 వరకు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాము. ప్రస్తుతానికి 10వ తరగతి విద్యార్థులు అయిన తర్వాత 242 ప్రెజెంట్ స్ట్రెంత్ ఉన్నది. స్కూల్కి వచ్చేటప్పుడు టీచర్స్ మమ్మల్ని పూలతో అలంకరించి ఆహ్వానించారు. చాలా బాగా అనిపించింది. సమ్మర్ హాలిడేస్లో నేను మా ఊరికి వెళ్ళి అమ్మమ్మ తాతయ్యలతో చాలా ఆనందంగా ఉన్నా. ఇక్కడ స్కూల్లో టీచర్స్ కానీ సార్స్ కానీ బాగా చదువు చెప్తారు. మాకు ఏదైనా అర్థం కాకపోతే అర్థమయ్యేలా చాలా బాగా చెప్తారు. అక్కడ ప్రతి చోట్లలో మా టీచర్స్ వాళ్ళు ఉన్న ఫ్రెండ్లీ మెమరీస్ అన్నీ గుర్తుకొచ్చాయి. అలాగే స్కూల్ కూడా గుర్తుకొచ్చింది. నేను కొన్ని రోజుల క్రితం నేను ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా. అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నీ బాగాలేవు. ఇక్కడికి వచ్చాక ఆ స్కూల్కి దీనికి డిఫరెన్స్ అర్థమైంది నాకు. నేను సమ్మర్లో అయితే చాలా గేమ్స్ అయితే నేర్చుకున్నాను. ఇక్కడనే కరీంనగర్లో ఉండి గవర్నమెంట్ పెట్టిన సమ్మర్ క్యాంప్లో ఖోఖో, క్రికెట్ వంటివి నేర్చుకున్నాను. సో అవి నేర్చుకోవడం వల్ల ఫిజికల్గా చాలా ఇంప్రూవ్ అయ్యాను. సో మెంటల్గా కూడా ఇంప్రూవ్ అయ్యాను. మా స్కూల్లో ఎలా అంటే చాలా కలర్కులర్ యాక్టివిటీస్కి చాలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. అంటే యాక్టింగ్ కానీ, డ్యాన్సింగ్ కానీ, సింగింగ్ కానీ వీటికైతే చాలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. మాకు అలా ఎంకరేజ్ వల్లనే మేము చాలా స్టేజ్ ఫియర్ అనేది మాకు వెళ్ళిపోయింది.
మేము చాలా పెద్ద పెద్ద స్టేజ్లలో కూడా నటించగలుగుతున్నాం, పాడగలుగుతున్నాం, డ్యాన్స్ చేయగలుగుతున్నాం. సో ప్రభుత్వ పాఠశాలల్లోని తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల పునఃప్రారంభ సందర్భంగా కలెక్టర్ హాజరై విద్యార్థులకు యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ ను పంపిణీ చేశారు. అనంతరం పాఠశాలలోని కంప్యూటర్ గదిని పరిశీలించారు. వినూత్న రీతిలో ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. టెట్, ఎడ్, ఒలింపియాడ్, కంప్యూటర్ వంటి విభిన్న రంగాలలో క్రీడా పోటీలలో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటిని సందర్శిస్తూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపేలా తల్లిదండ్రులను ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పద్మ పాల్గొన్నారు. ఇంత మంచి యూనిఫామ్, సో మధుశ్రీకి మంచి యూనిఫామ్. నిరుపేద విద్యార్థులపై పెనుభారం మోపేలా ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీలు పెంచడం ఏంటని జిల్లా సిపిఎం కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. కరీంనగర్లోని ఆర్టీసీ బస్టాండ్ రీజనల్ కార్యాలయం ఎదుట జిల్లా సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ విద్యార్థుల బస్ పాస్ నెలకు 400 ఉన్న పాస్ 600కు 3 నెలల పాట ప్యాకేజీకి 1200 నుండి 1800కు పెంచడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా బస్ ఛార్జీలు పెంచడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీ సంస్థకు టోల్ బస్ ఛార్జీలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన బస్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గీట్ల ముకుందరెడ్డి, ఎడ్ల రమేష్, తిరుపతి నాయక్, పుల్లెల మల్లయ్య, వినయ్ సాగర్, నాయకులు రాజయ్య, రమేష్ యాదవ్, సాయి కుమార్ పాల్గొన్నారు. పేరుతో చెప్పా పెట్టకుండా ఎలాంటి ప్రకటన ఆర్టీసీ యాజమాన్యం నుండి వెలువడకుండా, రాష్ట్ర ప్రభుత్వం నుండి చెప్పకుండా 9వ తారీఖు నాడు ఏదైతే టోల్ ట్యాక్స్ల పేరుతోని 10 రూపాయలు అదనంగా ప్రయాణికులపై పెంచడం జరిగింది. ఇది సరైనది కాదు. అట్లాగే విద్యార్థుల బస్ పాస్ల పైన 20% నుండి 50% ఛార్జీలు పెంచారు. ఒకవైపు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు నానా అగచాట్లు పడి ఆ ఫీజులు కడుతున్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల బస్ పాస్లపై సాధారణంగా 400 రూపాయలు నెలకుంటే దాన్ని 600 రూపాయలు చేశారు. అంటే 50% అనేక హైదరాబాద్లో ఉన్న మెట్రో కానీ మిగతా అన్ని రకాల విద్యార్థి బస్ పాసులు కానీ అట్లాగే ఇతర ఉద్యోగస్తుల బస్ పాసులకు సంబంధించిన నిలవారు తీసుకునే పాసులు అన్నిటిపైన కూడా 50% పెంచారు. అట్లాగే టోల్ ఛార్జెస్ పేరుతోటి టోల్ రూట్లలో మేము మినిమం 10 రూపాయలు పెంచుతున్నామని చెప్పి టోల్ ఫీజు తోటి వసూలు చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వము మహిళలకు ఉచిత బస్సు పేరుతోటి ఇస్తున్న దాంట్లో నెల రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీకి డబ్బులు చెల్లించడం లేదు. కోట్లాది రూపాయల బకాయిలు ఉంది. ఈ బకాయిల నేపథ్యంలో రోజువారీ మెయింటెనెన్స్ కూడా డిపోలలో వెళ్ళని స్థితికి ఆర్టీసీని. ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. నగరంలోని కలెక్టరేట్ నుండి చేపట్టిన ర్యాలీని జిల్లా సంక్షేమ అధికారిని సరస్వతి ప్రారంభించారు. అవగాహన పోస్టర్లను జిల్లా వ్యాప్తంగా అన్ని దుకాణాలు, కార్యాలయాలు, పరిశ్రమలు తదితర సంస్థల్లో అంటిస్తూ అవగాహన కల్పించారు. బడికి పంపాల్సిన పిల్లలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి అన్నారు. ఇటుక బట్టి, బార్ అండ్ రెస్టారెంట్, స్టోన్ క్రషర్, గ్రానైట్ క్వారీలలో 18 సంవత్సరాల లోపు బాలబాలికలను పనిలో పెట్టుకోకూడదని చెప్పారు. కౌమార దశ కార్మిక నిషేధ నియంత్రణ చట్టం 2016ను ఉల్లంఘిస్తే 25,000 రూపాయల చొప్పున సంస్థ యజమానులకు జరిమానా, జైలు శిక్ష విధించేలా చట్టం పొందుపరిచారని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులను గుర్తిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098
9490881098కు సమాచారం అందించాలన్నారు. బాల కార్మిక రహిత దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి సరస్వతి, ఐసీడీఎస్ ప్రతినిధి సబిత, ధనలక్ష్మి, కళింగ శేఖర్, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ సంపత్, ఐసీపీఎస్ చైల్డ్ లైన్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు యాంటీ చైల్డ్ లేబర్ డే అంటే బాల కార్మిక నిరోధక దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లాలో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అదే కాకుండా ఈ జూన్ మాసం అంతా కూడా ఫస్ట్ నుంచి కూడా 30 తారీఖు వరకు ఈ బాల కార్మిక వ్యవస్థను కరీంనగర్ జిల్లాలో నివారించడానికి చైల్డ్ ప్రొటెక్షన్ సంబంధించి అన్ని వింగ్స్తో కూడా సహకారంతో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా పోస్టర్స్ తయారు చేసి అందరికీ రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి షాప్లోనూ ఇండస్ట్రీలోనూ కూడా మా టీం అంతా, మా వింగ్స్, లేబర్ డిపార్ట్మెంట్ మరియు ఐసీడీఎస్ చైల్డ్ ప్రొటెక్షన్ మరియు సిడబ్ల్యూసీ గారి సహకారంతో కూడా మేము అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ప్రతి షాప్లోనూ ప్రతి ఇండస్ట్రీలో కూడా ఈ లేబర్ కాంప్లెక్స్ అన్ని ఇస్తూ కూడా వాళ్ళకి గట్టిగా కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాము. 15 సంవత్సరాల పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా షాపులలో కూడా పని పెట్టుకోకూడదు. ఈరోజు ప్రత్యేకంగా జూన్ 12 యాంటీ చైల్డ్ లేబర్ డే కాబట్టి ర్యాలీ ఏర్పాటు చేస్తాము. మరి ఈరోజు ఇంకా కూడా విస్తృతంగా కార్యక్రమాలు చేస్తున్నాము. బాల కార్మిక నివారణ దినోత్సవం సందర్భంగా మనం ఈరోజు జిల్లా కలెక్టరేట్ నుండి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ మంత్ మొత్తం కూడాను మన ఐసీపీఎస్ మా డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అండ్ ఎన్సీపీసీఆర్, ఎస్సీపీసీఆర్ గైడ్లైన్స్ మేరకు ఈ వివిధ కార్యక్రమాలు ఈ మంత్ మొత్తము నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రతి చోట పిల్లలను పనిలో పెట్టుకోవద్దని స్టిక్కర్స్ అంటించడము, తర్వాత అవగాహన కార్యక్రమాలు, వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. బులెటిన్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. వక్ఫ్ బిల్లును జమాతే ఇస్లామీ హింద్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు ఖాలిద్ ముబాషిర్ అన్నారు. నగరంలోని ముకరంపురాలో గల జమాతే ఇస్లామీ హింద్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టాన్ని రాజ్యాంగానికి విరుద్ధంగా రూపొందించిందని ఆరోపించారు. మత సంస్థల స్వతంత్రతను హరిస్తోందని, తద్వారా వక్ఫ్ ఆస్తుల ఆక్రమణకు గురయ్యే అవకాశం ఉందన్నారు. తెలంగాణ మంత్రివర్గంలో ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తూ పదవిని కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల పునరావాసంతో పాటు విద్యారంగంలో సంస్కరణలను చేపట్టవలసిన ఆవశ్యకత ఉందని చెప్పారు. ఆయా ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర జమాతే ఇస్లామీ హింద్ అధ్యక్షుడు ఖాలిద్ ముబాషిర్, రాష్ట్ర కార్యదర్శి ఫక్రుద్దీన్ అహ్మద్, జిల్లా అధ్యక్షుడు సోహెబ్ అహ్మద్ ఖాన్, మాజీ అధ్యక్షుడు ఖైరుద్దీన్, జమాతే ఇస్లామీ హింద్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. కానీ అది ఇంకా ఏం జరగలేదు. మూడో విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు అవి రీఓపెన్ అయ్యాయి. మరి అలాంటి సందర్భంలో విద్యా వసతులు ఏ విధంగా ఉన్నాయి? 2 రోజుల క్రితమే న్యూస్ పేపర్లో వచ్చింది, 50% ఆఫ్ ది బిల్డింగ్స్, అంటే తెలంగాణలో 50% కాలేజీలు, స్కూళ్లకు ప్రహారీ గోడలే లేవు. అంటే ఎటువంటి సేఫ్టీ లేదు. మరి ఫర్నిచర్ అది ఇది ఎలా సేఫ్ ఉంటుంది? మరి అదేవిధంగా ఎక్కడైతే విద్యార్థుల యొక్క సంఖ్య తక్కువ ఉందో దాన్ని పక్క స్కూళ్లకు లేదా అంటే విలేజెస్లో పక్క విలేజ్కు మార్చి చేస్తామని ఇది కూడా ఒకటి డిసిషన్ ఉంది. దానికి విద్యావేత్తలు, ఆ తర్వాత ఉపాధ్యాయ సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఈరోజు స్ట్రెంత్ లేకపోవచ్చు, రేపు స్ట్రెంత్ వస్తుంది. మళ్ళీ అక్కడ కొత్త స్కూల్ స్థాపిస్తారా, కొత్త పోస్టులు క్రియేట్ చేస్తారా అనేటటువంటి విషయం కూడా ఉంది.
కరీంనగర్లోని మానేరు విద్యా సంస్థలలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం తొలి రోజు సందర్భంగా హాజరైన విద్యార్థులకు వినూత్న తరహాలో గ్రాండ్ వెల్కమ్ పలికారు. పాఠశాలల ఆవరణలను అందంగా ముస్తాబు చేశారు. కరీంనగర్ తీగలగుట్టపల్లిలో ఇటీవల నూతనంగా ప్రారంభించిన మానేరు హగ్స్ అండ్ హర్ట్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి, డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు బెలూన్, పూల మొక్కలను, పెన్సిళ్లను, చాక్లెట్లను అందించి స్వాగతించారు. 2025-26 విద్యా సంవత్సరంలో విద్యార్థులందరూ లక్ష్య సిద్ధితో పట్టుదలతో విద్యను అభ్యసించాలన్నారు. విద్యార్థులందరూ ఉన్నత స్థాయికి ఎదిగి పాఠశాలలకు, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతాలు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు 2025-26 అకాడమిక్ ఇయర్ ప్రారంభించిన రోజు. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళందరికీ స్వాగతం పలుకుతా ఉన్నాము. మరి ఇక్కడ మానేర్ స్కూల్లో మేము CBSE 10th వరకు, తర్వాత స్టేట్ 2 స్కూల్స్ 10th వరకు, మరియు మానేర్స్ హగ్స్ అండ్ హర్ట్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఒకటి శ్రీనగర్ కాలేజీలో, ఒకటి వెరీ రీసెంట్గా ఈ తీగలగుట్టపల్లిలో కూడా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చినటువంటి తల్లిదండ్రులందరూ మాకు సహకరిస్తూ వీళ్ళు చాలా వరకు జాయిన్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు నూతనంగా ప్రారంభించినటువంటి ఈ హగ్స్ అండ్ హర్ట్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంచుమించుగా ఇప్పటికే 150 మంది పిల్లలు జాయిన్ అయినారు. కనీసం ఇంకొక 100 మంది కూడా జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉన్నది. మరి ఇక్కడ ఈ కొత్త స్కూల్లో మేము క్లాసెస్ నర్సరీ నుండి 7th వరకు పర్మిషన్ తీసుకొని ప్రారంభించడం జరిగింది. మరి మా క్లాసెస్ కూడాను నర్సరీ నుండి 7th వరకు ఇక్కడ నాకు జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఈ హగ్స్ అండ్ హర్ట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏదైతే ఉందో దీని కరికులం CBSE కరికులం పెట్టడం జరిగింది. వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ CSE 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మొదటి సంవత్సర విద్యార్థులకు ఘన స్వాగతం పలికారు. విద్యార్థులకు నవోత్సవ్ పేరిట జరిగిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కాలానికి అనుగుణంగా పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని కళాశాల జనరల్ సెక్రటరీ డాక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రస్తుతం AI సాంకేతికతతో వైద్య విద్యా రంగంలో పెనుమార్పులు వస్తున్నాయని చెప్పారు. అంతేకాకుండా వేగంలో, మేధస్సులో వచ్చే 2 ఏళ్లలో మానవాళిని అధిగమిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ విశ్వనాథ్ వినోద్, ప్రకాష్ రెడ్డి, ఆశీష్ విశ్వనాథ్, కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, CSE విభాగ అధిపతి డాక్టర్ చంద్రమౌళి, వివిధ విభాగ అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకలివానిపల్లె గ్రామ ప్రజల ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంటి నుంచి బోనం ఎత్తుకుని డప్పు చప్పులతో, శివసత్తుల పూనకాలతో, బైండ్ల పూజారులతో పోచమ్మ దేవాలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. అందరినీ చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో చాకలివానిపల్లి గ్రామ ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వివక్షత చూపుతోందని బెజ్జంకి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పొద్దుతిరుగుడు విత్తనాలు డబ్బులు 3 నెలలు అయినా రైతుల ఖాతాలలో జమ కాలేదని, తక్షణమే రైతుల ఖాతాలలో జమ చేయాలని డిమాండ్ చేశారు. రైతులు దుక్కి దున్ని విత్తనాలు పెడుతున్నారని, అయితే ఇప్పటికీ రైతు భరోసాకు దిక్కులేదని చెప్పారు. రైతు భరోసా 3 మార్లు ఈ ప్రభుత్వం రైతులకు బాకీ పడి ఉందని, రైతు వ్యతిరేక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో
గోల్మాల్ జరిగిందని, లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లింగాల లక్ష్మణ్, కనగండ్ల తిరుపతి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చు రాజయ్య, చింతలపల్లి సంజీవరెడ్డి, జెల్లా ఐలయ్య యాదవ్, హనుమాండ్ల లక్ష్మారెడ్డి, ముక్కిన రాజిరెడ్డి, గుబిరే మల్లేశం పాల్గొన్నారు. ఏసీబీ అధికారులు మరో భారీ అవినీతి తిమింగలాన్ని పట్టేశారు. నీటిపారుదల శాఖ ఎస్ఆర్ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న నూనె శ్రీధర్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించి అరెస్టు చేశారు. కరీంనగర్లోని శ్రీధర్, ఆయన బంధువుల ఇళ్లలో హైదరాబాద్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించి ఆయన 200 కోట్లకు పైగానే అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లుగా గుర్తించారు. కరీంనగర్లోని భాగ్యనగర్లో శ్రీధర్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. శ్రీధర్ గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు 6, 7, 8 ప్యాకేజీల పనులను పర్యవేక్షించారు. ఆయన ఇరిగేషన్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడిగా కూడా 100 కోట్ల విలువైన స్థిరాస్తులు కూడబెట్టినట్టు తెలుస్తోంది. కరీంనగర్ మంకమ్మ తోటలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్కు తరలించి ప్రశ్నించారు. భాగ్యనగర్లోని ఆయన ఇల్లు, ఆర్టీసీ వర్క్షాప్ సమీపంలోని భార్గవి ఎన్క్లేమ్ అపార్ట్మెంట్, అలుగునూరులోని ఓ హోటల్, చొప్పదండి ఎస్ఆర్ఎస్పీ కార్యాలయాలు, హైదరాబాద్, బెంగళూరుతో పాటు 13 చోట్ల సోదాలు నిర్వహించి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో వీటి విలువ సుమారు 200 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. హైదరాబాద్లోని మలక్పేటలో శ్రీధర్ నివాసంలో ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో హైదరాబాద్లో ఓ భవనం, తెల్లాపూర్లో విల్లా, షేక్పేటలో ఒక ఫ్లాట్, కరీంనగర్లో 3 ఫ్లాట్లు, ఒక భవనం, అమీర్పేట్లో వాణిజ్య స్థలం, వరంగల్లో ఒక భవనం, 16 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో 19 చోట్ల ఇళ్ల స్థలాలతో పాటు 2 కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు గుర్తించినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని, నిందితుడిని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. బ్యాంక్ లాకర్లు కూడా తెరవాల్సి ఉందని చెప్పారు. కాగా శ్రీధర్ పనిచేస్తున్న డివిజన్లో పనిచేసే మరికొందరు ఇంజనీర్లు భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఇటీవల ఏసీబీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో కొందరు అధికారులపై దృష్టి పెట్టినట్లు సమాచారం. కొంతకాలంగా వీరి ఇళ్లలో జరిగిన వివాహ, ఇతర వేడుకలకు భారీగా వెచ్చించడాన్ని కూడా ఏసీబీ పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనకు పెద్ద తేడా లేదని, 2 ఫెయిల్యూర్ ప్రభుత్వాలేనని మాజీ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి తల్లోజీ ఆచార్య అన్నారు. కరీంనగర్లోని పార్లమెంటు కార్యాలయంలో 11 సంవత్సరాల మోదీ ప్రభుత్వం సంకల్ప సాకారం పేరిట రూపొందించిన కార్యక్రమానికి మాజీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తితో కలిసి ఆయన హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. 11 భారతదేశ దిశ దశ మార్చిందని, భారత వైభవాన్ని విశ్వవేదిక పైన నిలబెట్టిందని కొనియాడారు. విశ్వగురువుగా దేశాన్ని తీర్చిదిద్దిన ఘనత ప్రధాని మోడీదేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో తల్లోజీ ఆచార్య, గీతామూర్తితో పాటు జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 7,500 రూపాయలు వాళ్ళకి ట్రైనింగ్ డబ్బులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం స్కీమ్ పెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల మీద ఒత్తిడి తెచ్చి కలెక్టర్లను పనిచేయనీయకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేదవాళ్లకు, కుల వృత్తులు పనిచేసుకునే వాళ్లకు టూల్స్ అందక, లోన్లు అందక ఈ ప్రభుత్వం అడ్డుపడుతున్నది.
కొంతమందికి అక్కడక్కడ డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్ ద్వారా వాళ్ళ టూల్ కిట్స్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఏ కుల వృత్తుల వాళ్ళకు ఆయా కుల వృత్తుల టూల్ కిట్స్ని 15,000 రూపాయల టూల్ కిట్స్ని పోస్ట్ ఆఫీస్ ద్వారా ఫ్రీగా ఇవ్వడం జరుగుతున్నది మోడీ గారి పాలనలో. అంటే అత్యంత పేదరికంలో అట్టడుగునున్న పేదవాళ్లకు విశ్వకర్మ కౌశల్ వికాస్ యోజన పేరు మీద 18 కులాలకు, పేద కులాలకు ఈ స్కీమ్ ద్వారా లబ్ధిని చేకూర్చాలని అన్నారు. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి బుద్ధి తెచ్చుకొని ఆ స్కీముకు ఆటంకాలు కలిగించకుండా యథేచ్ఛగా పేదవాళ్లకు న్యాయం జరిగేటట్టు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కరీంనగర్ జిల్లాలో ఓ బీఆర్ఎస్ నేత అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ మత్స్య పారిశ్రామిక కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. రామడుగు మండలం వన్నారం గ్రామ శివారులోని నిమ్మకానికుంట చెరువు మత్తడి కట్టను కొత్తపల్లికి చెందిన బీఆర్ఎస్ నేత బండ గోపాల్ రెడ్డి అక్రమంగా కూల్చివేశారని ఆరోపించారు. కరీంనగర్లోని ఎల్ఎండిలో గల ఎస్ఆర్ఎస్పీ కార్యాలయంలో నీటిపారుదల శాఖ ఈఈకి వన్నారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. మత్తడి కట్టను కూల్చడంతో చేపలు పట్టి జీవించే తాము ఉపాధిని కోల్పోతున్నామని సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జేసీపీ సహాయంతో 5 మీటర్ల పొడవు 1 మీటర్ లోతు ధ్వంసం చేశారని ఆరోపించారు. గతంలోనూ సిమెంట్ బ్యాగులతో గోపాల్ రెడ్డి త్రోవ చేశాడని, ఇటీ విషయంపై పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నామని గుర్తు చేశారు. సుమారు 10 లక్షల విలువైన చేపలు మత్తడి ద్వారా బయటకు వెళ్లిపోతాయని, వాటితో జీవనం కొనసాగిస్తామని చెప్పారు. ఈ నిమ్మకానికుంటపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సంఘ అధ్యక్షుడు బాసవేని శ్రీను, ప్రధాన కార్యదర్శి అందే రాజు, సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్లో మొట్టమొదటిసారిగా రుద్రాక్ష ప్రదర్శనలతో పాటు అమ్మకాలు జరుపుతున్నామని రుద్రాక్ష ఎగ్జిబిషన్ నిర్వాహకులు దుర్గా ప్రసాద్ అన్నారు. నగరంలోని కృషి భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. జూన్ 13వ తేదీ నుండి 16వ తేదీ వరకు కరీంనగర్లోని కృషి భవన్లో రుద్రాక్ష ఎగ్జిబిషన్ కమ్ సేల్ నిర్వహిస్తున్నామని చెప్పారు. గత 17 ఏళ్లుగా నేపాల్ నుండి తీసుకుని వచ్చిన రుద్రాక్షల అమ్మకాలు జరుపుతూ ఉంటామన్నారు. రుద్రాక్ష, కరంగళి, స్ఫటిక మాలలతో పాటు ఏకముఖి రుద్రాక్ష నుండి 21 ముఖాల రుద్రాక్షలు లభిస్తాయని చెప్పారు. పుట్టిన తేదీ ద్వారా ఏ రుద్రాక్ష వాడాలో ఉచితంగా తెలియజేస్తామని చెప్పారు. మానసిక ప్రశాంతత, ఆరోగ్యంతో పాటు దుష్ట శక్తులను పారద్రోలేందుకు ఇట్టి రుద్రాక్షలు పనిచేస్తాయని చెప్పారు. రుద్రాక్షల ప్రదర్శన ప్రారంభించి ఈ నెల 13వ తారీఖు నుంచి ఈ రుద్రాక్షలు మరియు కరంగలే మాలలు ఇప్పుడు అందరూ అడుగుతున్నారు. అందుకనే మేము కరంగలి మాలలు, రుద్రాక్ష మాలలు, కరంగలే మాలలు, రుద్రాక్ష బ్రాస్లైట్లు, కరంగలి బ్రాస్లైట్లు, రుద్రాక్షలు ఏకముఖి నుంచి 21 ముఖాల రుద్రాక్షల వరకు మన దగ్గర ఒరిజినల్ ఉంటాయండి. మేము కూడా నేపాల్ నుంచి సేకరిస్తాము. నేపాల్ నుంచి సేకరించి వివిధ పట్టణాల్లో ఇలాగ ఎగ్జిబిషన్ పెట్టి 5-6 రోజులు ప్రదర్శన పెట్టి పట్టణాల్లో, వివిధ పట్టణాల్లో, వరంగల్లోని, ఖమ్మంలోని, కరీంనగర్లోని, ఫస్ట్సారి కరీంనగర్ వచ్చాము. ఈసారి ఈ నెల 13వ తారీఖు నుంచి కరీంనగర్లోని 16వ తారీఖు వరకు, ఈ నెల 13 నుంచి 16వ తారీఖు వరకు, అనగా 4 రోజులు మాత్రమే ఇక్కడ కరీంనగర్లో ఎగ్జిబిషన్ ప్రదర్శన ఉంటుందండి. కరీంనగర్లోని కట్టారాంపూర్ కాకతీయ స్కూల్ పునఃప్రారంభమైంది. మొదటి రోజు విద్యార్థులకు ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. పుష్పం, పెన్నులు అందిస్తూ తరగతి గదులకు స్వాగతం పలికారు. ఇట్టి కార్యక్రమాన్ని కాకతీయ స్కూల్ యజమాని కున్నాల క్రాంతి కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఫస్ట్ డే స్కూల్ కోసం పాఠశాలను సర్వాంగ సుందరంగా అలంకరించామని క్రాంతి కుమార్ అన్నారు. విద్యా సంవత్సరం పిల్లలకు ఘన స్వాగతం పలికామని చెప్పారు. తొలి రోజు 40% విద్యార్థులు హాజరయ్యారని, ఈ ఏడాది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్రాంతి కుమార్తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.